ఈరోజు రాజ్యాంగ ఆమోద దినోత్సవం. భారతదేశ రాజకీయ వ్యవస్థలో భారతదేశానికి ఒక గుర్తింపు తెచ్చినటువంటి రోజు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచిస్తే దానిని ఆమోదింపజేసినటువంటి రోజు. ఈ వ్యవస్థ ద్వారా భారతదేశం విచ్ఛిన్నం కాకుండా ఉండాలని, ప్రజానీకం కులాలు మతాలు ప్రాంతాలకు అతీతంగా అందరికీ సమానమైనటువంటి అవకాశాలు కలగాలని, భారతదేశంలో ఏ ఒక్క పేదవాడు ఆకలితో అలమటించకూడదని, హక్కులు కాలరాయరాదని రాజ్యాంగంలో పొందుపరిస్తే మహానుభావుడు ఆ రాజ్యాంగ వ్యవస్థను ఈరోజు దేశంలో ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. రాజ్యాంగ వ్యవస్థ వల్ల సమాజంలో ఉన్న అసమానతలు తగ్గుతాయని, సమాజంలో అందరికీ అవకాశాలు వస్తాయని, సమాజంలో అణగారిన కులాల స్థితిగతులు పెరగాలని రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేసినటువంటి పరిస్థితిని రాజ్యాంగ వ్యవస్థ ద్వారా వచ్చింది. ఆ వ్యవస్థను ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేయాలి. పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో బాబాసాహెబ్ రాజ్యాంగ వ్యవస్థను ఇంప్లిమెంట్ చేసినటువంటి వ్యక్తి స్వర్గీయ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు కులం చూడలా, మతం చూడలా, ప్రాంతం చూడలా, పార్టీ చూడలా, అంబేద్కర్ ఆలోచన విధానం ఈ రాష్ట్రంలో ఎలా విరాజిల్లాలో, పేదవారి స్థితి ఎలా పెరగాలో, పేదవారి పిల్లలు ఎలా చదవాలో, పేదవారి ఆరోగ్యం ఎలా ఉండాలో, పేదవారికి ఇల్లు ఇళ్ల స్థలము బ్రతకటానికి గౌరవంగా ఏం కావాలో వాటిని ఇంప్లిమెంట్ చేశారు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కాలరాసినాయి, నెగ్లెక్ట్ చేసినాయి. మరలా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో రాజ్యాంగం, అంబేద్కర్ గారు కోరుకున్న రాజ్యాంగం, జగజ్జీవన్ రావు గారు ఆలోచించిన రాజ్యాంగ వ్యవస్థ ఇంప్లిమెంట్ చేసినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో చూసాం. ఈ రాష్ట్రంలో అణగారిన కులాల ఔన్నత్యం కోసం అణగారిన కులాల ఇళ్లకు సంక్షేమ పథకాలు ఇచ్చి ఈ దేశ చరిత్రలో రాజ్యాంగాన్ని ఈ విధంగా కాపాడండి అయ్యా, అంబేద్కర్ గారు కోరుకున్నది ఇదయ్యా, ఆ వ్యవస్థ ఉండాలని చెప్పినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మా కులాల యొక్క స్థితిగతులు పెరిగినాయి. అదే కాకుండా సమాజంలో అభివృద్ధి దిశలో ముందుకెళ్ళాం. వాటన్నిటికన్నా మిన్నగా మా భావితరాల భవిష్యత్ కోసం మా దేవుణ్ణి తరతరాలు చూడాలని ఒక గొప్ప ఆలోచన వచ్చింది. అంతకుముందున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని తీసుకెళ్లి ముళ్ళ పొదల్లో పెడితే, అయ్యా ఎక్కడుందయ్యా, ఎక్కడ పెడుతున్నామని చూస్తాకెళ్తే మమ్మల్ని అరెస్టులు చేయించారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు అడగలా. గొప్ప ఆలోచన, గొప్ప మనస్సు, ఉన్నత భావాలు, అంబేద్కర్ భావజాలం ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మహానుభావులు నడియాడిన ఈ ప్రాంతం, ఉద్దండులు ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతంలో అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాలని, కొన్ని కోట్లు ఖర్చు పెట్టాలని, భావితరాలకు దిక్చూచిగా చూడాలని ఆలోచించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 425 కోట్ల పైబడి ఈ రాష్ట్ర చరిత్రలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి తరతరాలకు ఒక మాన్యుమెంట్ ఇవ్వాలని, మా దేవుణ్ణి దేశంలోనే కదా ప్రపంచంలో వాళ్ళు వచ్చి చూడాలని ఈ భావజాలం విరాజాల ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు చేసి కనుల విందుగా దీన్ని అన్వీల్ చేసి జాతికి అంకితం చేస్తే ఈరోజు చాలా బాధపడతా ఉన్నాం. దళిత లోకం, అంబేద్కర్ లోకం, ఈ రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు అంబేద్కర్ గారిని కనపడకుండా చేయాలని. ఆ అంబేద్కర్ గారి విగ్రహానికి లైటులు లేవు, ఇక్కడ ల్యాండ్స్కేప్ పాడైపోయింది, ఇక్కడ ఉన్నటువంటి వసతులు లేవు, లోన మ్యూజియం పాడైపోయింది. అసలు ఇక్కడ పనిచేసే వాళ్ళకి శాలరీలే ఇవ్వరంట. ఎందుకు కారణం అంటే అంబేద్కర్ గారు కనపడకూడదు, ఆ భావజాలం ఉండకూడదు, బాబాసాహెబ్ ఆలోచన విధానం ఇక్కడ నశించాలని ఒక ఆలోచనతోనే ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. రాజ్యాంగం అపహాస్యమవుతూ ఉంది. రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని చేతబట్టుకొని నడుపుతూ ఉన్నారు. మా మీద కేసులు, అఘాయిత్యాలు, అమానుషాలు జరుగుతూ ఉన్నాయి. మా వ్యవస్థ మీ జేబు సంస్థగా అది ఉన్నాయి. మా చట్టాలు మీ చుట్టాల్లాగా ఉన్నాయి. మా చట్టంలో ఎస్సీ అట్రాసిటీ చట్టం దొంగ కేసులు పెట్టిస్తూ ఉన్నారు మీరు, మా వారికి ఉపయోగపడకుండా. అదే మీ యొక్క ఆలోచన. అందుకనే మా రాజ్యాంగ వ్యవస్థాపకుడైనటువంటి, మా రాజ్యాంగ రూపకల్పైనటువంటి, మా దేవదేవుడైనటువంటి అంబేద్కర్ గారిని కనపడకుండా చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం నడుస్తూ ఉంది. దానిని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈరోజు చాలా పర్వదినం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మా నాయకులంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పుజారం వేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు ఆయన పెట్టినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి వచ్చి
మా నిరసన తెలియపరిచి ఇకనైనా చంద్రబాబుకి కనువిప్పు కలగాల. దళిత లోకాన్ని మీరు రాజ్యాంగబద్ధంగా చూడాలా. అంబేద్కర్ గారు, జగజ్జీవన్ రావు లాంటి మహానుభావులు మా కులాల ఉన్నతి కోసం పనిచేస్తే మీరు ఈరోజు చెప్పు కాలితో మమ్మల్ని నలుపుతా ఉన్నారు. గమనించమని. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి మరలా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తే ముఖ్యమంత్రి అయితేనే అంబేద్కర్ యొక్క భావజాలం విరాజిల్లుతుందని, జగజ్జీవన్ రావు కాన్సెప్ట్ నడుస్తుందని మేమందరం ఈ ప్రగాఢంగా నమ్ముతూ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియపరుస్తూ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ 2015లో మోడీ గారు ముంబైలో హిందూ మిల్స్లో ఈ నవంబర్ 26ని రాజ్యాంగ ఆమోద దినోత్సవంగా ప్రకటిస్తూ అదే ఆవరణలో ఒక ఎత్తైనటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని స్థాపించాలని ఆవేళ శంకుస్థాపన చేసిన మాట వాస్తవం. అత్యంత ఎత్తైనటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని స్థాపించాలని ఆయన ఆవేళ చెప్పారు. ఆ రోజు నుంచి కూడా ఈ నవంబర్ 26ని మనం రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నేను అంబేద్కర్ గారి విగ్రహాన్ని కట్టిస్తానని చెప్పి దానికి సంబంధించి ఒక్క పని కూడా చేయలేని వాస్తవాలను మనం గమనించాం. జగన్మోహన్ రెడ్డి గారు రాగానే రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి ప్రతీకగా ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున శంకుస్థాపన చేయడం, 4 సంవత్సరాల్లోనే దాన్ని నిర్మించడం, దాన్ని ఓపెన్ చేసుకోవడం కూడా జరిగింది. మోడీ గారు చేసింది 2026లో ఓపెన్ అవుద్ది. 2019లో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాల్లో నిర్మించి ప్రజాస్వామ్య స్ఫూర్తికి రాజ్యాంగ స్ఫూర్తికి నిలువెత్తు విగ్రహం అంబేద్కర్ గారిని స్థాపించడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇది మీరందరూ గమనించాలా. వాళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగానికి లోబడి చేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన అంశం అంటే, ఈ మధ్య నేను ఇక్కడ ఒక ఆటో డ్రైవర్ని అడిగాను, ఏంటయ్యా ఈ అంబేద్కర్ గారి విగ్రహం అని అన్నప్పుడు ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఇక్కడ చాలామంది ఉద్దేశం, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఉద్దేశం ఏంటంటే, కాలనీల్లో ఉండేటటువంటి అంబేద్కర్ గారిని విజయవాడ నడిబొడ్డుని పెట్టారండి, వాళ్ళు ఎందుకు దీన్ని పట్టించుకుంటారని చెప్పాడు. అదేంటయ్యా నువ్వు అలా మాట్లాడుతున్నావు? ఈ దేశ ప్రధానే అందరికన్నా ముందుగా నవంబర్ 26ని రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించి ఒక ఎత్తైన విగ్రహాన్ని ముంబైలో హిందూ మిల్స్లో స్థాపించాలని ఉంటే, మరి అప్పుడు మోడీ గారిని ఏమనాలి? మోడీ గారు ముంబైలోనే నిర్మిస్తున్నాడు కదా, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ నిర్మిస్తే ఏంటన్నప్పుడు సమస్య అదే సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా వాళ్ళకి నచ్చదు. ఏ వ్యవస్థను బాగు చేయాలన్నా, విద్యను కానీ, వైద్యాన్ని కానీ, గృహాలను కానీ, సాధారణ పరిపాలన కానీ ఏది చేసినా వాళ్ళకి నచ్చదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షతోటి ఇదంతా చేస్తున్నారు అని చెప్పారు. ఏమయ్యా నువ్వే అన్నావు కదా కాలనీలో ఉన్నది అని, మరి ఇప్పుడు ఏంటయ్యా అని అంటే, అదే సార్ జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం అదే. ఖచ్చితంగా రాజ్యాంగాన్ని ప్రతీకగా, అదేవిధంగా ఈ దేశంలో ఉన్న అందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఉండాలనే ఉద్దేశంతో కృషి చేసినటువంటి అంబేద్కర్ గారిని జవహర్లాల్ నెహ్రూ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, ఆవేళ కమిటీ సభ్యులందరూ వేణుళ్ళ కొనియాడారు. ఈయన ఈ ముసాయిదాకి చైర్మన్గా ఉండటం వల్లనే ఇంత గొప్పగా ఈ రాజ్యాంగం వచ్చింది, ప్రపంచంలోనే అత్యంత ఉత్తమమైనటువంటి రాజ్యాంగం వచ్చింది అని పొగిడారు కదా అంటే అని చెప్పినప్పుడు, అదేమో తెలియదు సార్. నేనైతే ఒకటి చెప్తున్నాను, దళితుల ఆత్మాభిమానానికి, ఆత్మగౌరవానికి ప్రతీక అంబేద్కర్ గారు. అలాంటి వాయిన్ని వీళ్ళు గౌరవిస్తారా? గౌరవిస్తే మీరు చెప్పండి. గౌరవిస్తే ఇలా ఉంటుందా ఈ విగ్రహం? దీన్ని పట్టించుకోకుండా ఉంటారా? 2014లో అనౌన్స్ చేశారా? చేయలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా చేశారు కదా, మీరు మరింత మెరుగుగా చేయాలి కదా. చేయకుండా ఎలా వదిలేశారంటే మా ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని దెబ్బకొట్టడానికే ఇది చేస్తున్నారు. మీకు ఇంకా ఒకటి చెప్తాను సార్, ఈ దేశంలో గాంధీ గారి తర్వాత ఎవరి విగ్రహాలు ఎక్కువ ఉన్నాయి? అంబేద్కర్ గారి. మరి ఎందుకు ఈ ప్రభుత్వం ఇట్లా చేస్తుంది? కాబట్టి ఖచ్చితంగా ఒక మాట మీ అందరికీ చెప్పదలుచుకున్నా, తెలుగుదేశం పార్టీకి రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకునే నైతిక అర్హత కానీ, హక్కు కానీ లేనే లేదు. ఎందుకంటే వాళ్ళ రాజ్యాంగం వేరు, అది రెడ్ బుక్ రాజ్యాంగం.
ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజున వాళ్ళు దాన్ని ఏమనుకోవాలా, ఆమోదించిన దినోత్సవంగా, రెడ్ బుక్ రాజ్యాంగం ఆమోదించిన దినోత్సవంగా జరుపుకోవాలా. తర్వాత ప్రభుత్వం ఏర్పడింది కదా, ప్రమాణ స్వీకారాలు చేశారు కదా, మనం రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకున్న రోజుగా దేనిగా చేస్తాం, జనవరి 26ని. వాళ్ళు ప్రమాణ స్వీకారాన్ని చేసినటువంటి రోజుని రెడ్ బుక్ దినోత్సవంగా జరుపుకోవాలి. వాళ్ళకి నైతికత లేదు, అర్హత లేదు, ఏమీ లేదు. ఆర్థిక రాజకీయ సామాజిక సమానత్వం రావాలని ఈ యొక్క ముసాయిదా కమిటీ చైర్మన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భావించారు. ఆయన మరొక మాట చెప్పారు, రాజ్యాంగం మంచిదే, కానీ దాన్ని అమలు చేసేటటువంటి పాలకులు చెడ్డవారైతే ఈ రాజ్యాంగం కూడా మరి ఏం చేయలేదు. పాలకులు మంచి స్వస్థ బుద్ధి కలిగి, మంచి బుద్ధి కలిగి పరిపాలించాలి, సామాజిక న్యాయం చేయాలి, ఆర్థిక రాజకీయ సాధికారత సాధించాలని చెప్పి ప్రబోధించింది భారత రాజ్యాంగం. ఈరోజు కూటమి ప్రభుత్వం సామాజిక అంశాల్లోకి వచ్చేసరికి ఏదైతే దళితులకి రక్షణగా కల్పించినటువంటి చట్టాలని దుర్వినియోగం చేస్తూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద, వాళ్ళ మీద బనాయిస్తూ చట్టాన్ని వృధా చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. కక్షపూరిత విధానాలతో పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. ఈ పాలకులకు స్వస్థ బుద్ధి లేదు. ఈ పాలకులకి ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పేర్కొన్నారో, పరిపాలించేవారు మంచి మనస్తత్వంతో పరిపాలించాలనేది ఆయన చెప్తే, వీళ్ళ మనస్తత్వాలు వేరుగా ఉన్నాయి. వీళ్ళు ఈ యొక్క మరి రాష్ట్రంలో రావణా కాష్టగా రగులుతున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఎవరైనా వాక్ స్వాతంత్ర్యం లేదు, వాక్ స్వాతంత్ర్యం, మరి వాక్ స్వాతంత్ర్యాన్ని రాజ్యాంగం పేర్కొంటే వీళ్ళు 19 ఆర్టికల్ 19 దాని ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా స్వేచ్ఛ, సమానత్వ హక్కు ఉంది, మాట్లాడే హక్కు ఉంది, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. కానీ ఈరోజు భావ ప్రకటన స్వేచ్ఛని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై వాళ్ళు నిజాలు మాట్లాడితే వాళ్ళ గొంతు నొక్కే పరిస్థితి, వాళ్ళపై అట్రాసిటీస్ కేసులు, రకరకాలైనటువంటి సెక్షన్స్తో కేసులు పెట్టి వాళ్ళ గొంతు నొక్కుతున్నారనేది మన సమాజంలో మొత్తం అందరికీ తెలుసు. భారతదేశ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క ఏదైతే శృతివనం ఉందో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనంగా నివాళులు అర్పించడానికి రావడం జరిగింది. ఈ యొక్క శృతివనాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో వారే శంకుస్థాపన చేసి అన్ని హంగులతో సహా దీన్ని ప్రారంభించడం జరిగింది. దీంట్లో అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు కావచ్చు, వారి యొక్క ఆలోచన విధానాన్ని కావచ్చు, వారు రాజ్యాంగం ఏ విధంగా పొందుపరిచారో కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పటి తరాలు తెలిసే విధంగా మ్యూజియం ఏర్పాటు చేశారు, లైబ్రరీ ఏర్పాటు చేశారు, ఆడిటోరియం ఏర్పాటు చేశారు. ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇదంతా కూడా మొత్తం ఏర్పాటు చేస్తే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి 18 నెలల్లో కనీసం దీనికి ఆలనా పాలన లేక, కనీసం మిగిలిన పనులు పూర్తి చేయకుండా కూడా పక్కన పడేసి 18 నెలలు అవుతున్నప్పటికప్పటికి కూడా దీన్ని శృతివనాన్ని ఒక పక్కదోర పట్టించే విధంగా, ఇది అభివృద్ధి చెందకుండా అభివృద్ధికి దూరంగా ఉండే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. దానికే గత నెలలో మేము అందరం కూడా కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ గట్టిగా నిరసన తెలియజేయడం కూడా జరిగింది. తెలియజేసి ఈ యొక్క శుభ్రపరచడం కానివ్వండి, అభివృద్ధి చేయాలని చెప్పని, ఏదో నామమాత్రంగా ఏదో రాజ్యాంగ దినోత్సవం కాబట్టి నామమాత్రంగా ఏదో క్లీన్ చేసేసామని చెప్పని చెప్పుకునే విధంగా పనిచేశారు తప్ప ఎక్కడ కూడా చిత్తశుద్ధితో పనిచేయకుండా, ఎక్కడ కూడా దీన్ని అభివృద్ధి చేసే విధంగా ముందుకు అడుగులు అనేది పడట్లేదని మాత్రం అర్థమవుతుంది. దీన్ని అంబేద్కర్ గారిని అవమానించడమే, భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని అవమానించే విధంగానే కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటూ, తప్పకుండా దీన్ని అభివృద్ధి చేయాలి. దీన్ని అన్ని విధాల ప్రజలకి ఒక ఆహ్లాదకర వాతావరణంలో అంబేద్కర్ గారి యొక్క ఆశయాల్ని వాటిని ముందు తీసుకెళ్లేందుగా డెవలప్ చేయాలని మాత్రం డిమాండ్ చేస్తున్నాం. భారతదేశంలో రాజ్యాంగాన్ని అమలుపరిచినటువంటి రోజు, ఆ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గుర్తు చేసుకుంటూ, స్మరించుకుంటూ, ఆయన పొందుపరిచినటువంటి అంశాలు భారతదేశంలో ప్రజలకి ఏ రకంగా ఉపయోగపడుతున్నాయి, ధైర్యాన్ని ఇచ్చాయి, ప్రజల యొక్క, పౌరుల యొక్క హక్కుల్ని ఏ రకంగా కాపాడబడుతున్నాయని చెప్పని యావత్ భారతదేశమే కాకుండా యావత్ ప్రపంచం అంతా కూడా
ఈ రాజ్యాంగాన్ని బట్టి ఈ రాజ్యాంగము మాటల్లో చేతల్లో కాదు ప్రాక్టికల్గా అమలు చేసేటటువంటి రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశానికి అందించారు. అనేక రోజులు, అనేక నెలలు, 2 సంవత్సరాల 288 రోజులు దీని మీద కృషి చేసి రూపొందించారు. వాళ్ళు పక్కన ఉన్నటువంటి దేశాల్లో రాజ్యాంగం ఏ రకంగా అమలు అవుతుందో అన్నీ స్టడీ చేసి వచ్చారు. అన్నీ స్టడీ చేసి వచ్చి తయారు చేశారు. ఈ తయారు చేసినటువంటి రాజ్యాంగం ప్రజల యొక్క హక్కుల్ని కాపాడాలి, ప్రజల యొక్క స్వేచ్ఛను కాపాడాలి, మత స్వేచ్ఛను కాపాడాలి, విద్యా హక్కు ఉండాలి. ఇలా అనేక రకాలుగా పొందుపరిచినటువంటి అంశాలని భారతదేశం అమలు జరుగుతుంది. అలాగే ప్రజల యొక్క హక్కులతో పాటు బాధ్యతలు కూడా గుర్తెరిగి ప్రతి పౌరుడు కూడా వ్యవహరించాలి. ప్రభుత్వాలంతా కూడా అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని, రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేయాలి. కానీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది ఏంటి? మేము 400 కోట్ల రూపాయలు ఖరీదు చేసి అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఇక్కడ పెడితే ఫౌంటైన్లు పనిచేయవు, లేకపోతే గ్రీనరీ సరిగా ఉండదు, లైబ్రరీగా అలౌ చేయరు. వెనకాల ఉన్నటువంటి కన్వెన్షన్ సెంటర్ని 18 నెలలుగా పాడు పెట్టారు. ఏమనాలి? రాజ్యాంగం నిర్మాత పట్ల ఈ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి గౌరవం ఏంటో వాళ్ళ పనితీరుని బట్టి అర్థమైపోతుంది. మేము విమర్శించడం కాదు, వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలను బట్టి అర్థమైపోతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ప్రజల యొక్క హక్కులు, పౌరుల యొక్క హక్కులు హరించబడుతున్నాయి, రాజ్యాంగం సక్రమంగా అమలు జరగట్లేదు అని మేము చెప్పడం కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోర్టులు చెప్తా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసుల యొక్క ప్రవర్తన పట్ల రాష్ట్ర హైకోర్టే అనేక సందర్భాల్లో తప్పుపట్టింది అని చెప్పని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ఎందుకు తప్పుపట్టారంటే అక్రమంగా, అన్యాయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని కేసుల్లో ఇరికించి జైలు పాలు చేస్తున్నటువంటి సందర్భం మనకి స్పష్టంగా కనపడతా ఉంది. ఉదాహరణకి జోగి రమేష్, వారి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫెయిల్యూర్ని జోగి రమేష్కి అంటగట్టి ఒక బీసీ నేతని జైల్లోకి పంపించారు. అలాగే సోషల్ మీడియాకు సంబంధించినటువంటి కార్యకర్తల్ని అక్రమంగా, అన్యాయంగా పోస్టులు పెట్టారని చెప్పని సుప్రీంకోర్టు చెప్పినా, హైకోర్టు చెప్పినా చట్టాన్ని ఉల్లంఘించి కేసులు పెడతా ఉన్నారు. అలాగే మొన్న వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ హత్య జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పెడతారు. కాబట్టి పౌరుల యొక్క, ప్రజల యొక్క హక్కులు ఆంధ్రప్రదేశ్లో పరిరక్షించబట్టలేదు. రాజ్యాంగం ఉల్లంఘన జరుగుతుంది, రాజ్యాంగం కూని అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు అంబేద్కర్ గారి యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనమైనటువంటి నివాళులు అర్పించి ఇప్పటికైనా సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అమలు చేయాలి, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని డెస్క్లో పెట్టాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.